హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. నేను ఈ ఛానల్ ద్వారా మనకు పనికొచ్చేటువంటి కంటెంట్, ముఖ్యంగా హెల్త్ సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటాను. అలాగే మనకు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వీడియోస్ చేస్తుంటాను. కాబట్టి మీరు నా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్. థ్యాంక్ యూ. మీరు పరిశుభ్రంగా ఉండాలి. లావణ్య ఇటు వచ్చేసి తిరిగేటప్పుడు బూట్లు అవి బయట బురదలో తిరిగేటప్పుడు ఇట్లాంటివి ధరించమంటున్నారు. బహిరంగ ప్రదేశంలో టాయిలెట్కి అర్థమైందా? ఒకటి వచ్చేసి మీ గోళ్ళని చిన్నవిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడు మనం వాడే నీళ్ల మీద మూతుండాలి. చేతితో ముంచుకోకూడదు. గరెట్తో తీసుకోవాలి. ఆహారం మీద ఏగల వాలకుండా చూసుకోవాలి. కూరగాయలు అవి తినే పండ్లు కానీ ఏమైనా కానీ శుభ్రంగా కడుక్కొని తినాలి. తర్వాత చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బయట తిరిగేటప్పుడు చెప్పులు, షూస్ వేసుకుని తిరగాలి. మన టాయిలెట్కి వెళ్ళేటప్పుడు ఎట్లా బహిరంగ ప్రదేశంలో చేయకుండా టాయిలెట్స్ ని ఉపయోగించుకోవాలి. ఇవన్నీ పాటిస్తే అసలు నులుపురుగులు అనేవి చేరవు. ఒకవేళ చేరినా చేరకపోయినా 6 నెలలకు ఒకసారి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో, ఆగస్టు నెలలో నేషనల్ డీవార్మింగ్ డే ఒక రోజు వస్తుంది. ఫిబ్రవరి 12, ఆగస్టు 12 తారీఖు అనేది అటు ఇటు ఫిబ్రవరి 10, ఫిబ్రవరి నెలలో ఆగస్టు 12 వస్తుంది. ఆ డేస్ లో మేము వచ్చి మీకు మింగిస్తాము. 2వ సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వరకు అందరూ మింగాల్సిందే. తర్వాత ఈ జాతీయ పురుగుల నిర్మూలన కార్యక్రమం రోజులో డీవార్మింగ్ డే ఇప్పుడు పిల్లలు రాని పిల్లలు ఉంటారనుకోండి, మా ఆశా వర్కర్స్ వెళ్ళి వాళ్ళకి మింగిస్తారు. ఇవన్నీ పాటిస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది, రక్తం కూడా బాగుంటుంది. నులుపురుగులు ఉన్నాయనుకోండి, మీకు 11% ఉన్న రక్తము 2-3 నెలలకి 8% పడిపోయింది. 8% పడిపోతే ఆటోమేటిక్ గా అనారోగ్యం అనేది వచ్చేస్తుంది అన్నమాట. చూపు మందగిస్తుంది, తలనొప్పి వస్తుంది, ఇంకా మీకు ఏం చేయబుద్ధి కాదు, నీరసం వస్తుంది, అన్ని ఆటోమేటిక్ గా అనారోగ్యం ఇదవుతారు. కాబట్టి అయిపోయిన తర్వాత 10 to 15 మినిట్స్ తర్వాత బిళ్ళలు మింగిస్తే 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ క్లోజ్ మింగేస్తే మీకు లోపల నులుపురుగులు ఉంటే సరిపోతుంది. STH to make entry into our body, we have to keep our personal hygiene perfect. Personal hygiene undali. Hand washing is very important. Proper cleaning of foods is very important. Proper cooking is very important. Avoid open defecation. So these are the methods we can avoid the entry of STH in our body. ఇది ఇలా చేస్తే మన శరీరంలో అవి ఎంట్రీ జరగదు. ఒకవేళ జరిగిందనుకోండి, బై టేకింగ్ సో ఇయర్లీ 2 times అనమాట. ఒకటి ఫిబ్రవరిలో, నెక్స్ట్ ఆగస్ట్ మంత్, ఫిబ్రవరి అండ్ ఆగస్ట్. సో దీస్ ఆర్ ద 2 times ఇన్ ఎవ్రీ ఇయర్, ఫిబ్రవరి అండ్ ఆగస్ట్. దీస్ ఆర్ ద మంత్స్